అందరికీ వందనాలు. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధంగా ఎలా మనం జీవించాలి? ఈ చివరి కాలంలో పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యంలో మనం చేరలేం. పరిశుద్ధతను పోగొట్టేదానికి సాతానుడు శత విధాల ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఆత్మీయంగా భక్తిగా పరిశుద్ధంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. ఏదేను తోటలో ఆదాము అవ్వలను ఉంచి వాళ్ళిద్దరు ఏదేను తోటలో ఉన్నప్పుడు శత విధాల ప్రయత్నం చేసి వాళ్ళని పాపంలో పడేసింది పాము. ఈ రోజున క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడి ఉన్నావు. నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా నువ్వు జీవిస్తున్నావు. నిన్ను అనుక్షణము సాతాను నిన్ను తరుగుతానే ఉన్నాడు. ఏదో ఒక ఆకర్షణ నీకు చూపిస్తున్నాడు, ఏదో ఒక శోధనకి పెడుతున్నాడు. ఆ శోధనలో నువ్వు పడిపోతున్నావు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజముగా దేవుని ఆత్మ అనేది నీలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక చిన్న మాట ఒకవేళ అనాలన్నా కానీ నీ హృదయం గద్దిస్తుంది నిన్ను. అమ్మో, ఈ మాట అనకూడదు. ఒకవేళ అనేసావనుకో పశ్చాత్తాపడతావు. ఈ మాట నేను అన్నానే, అయ్యో నేను తప్పు చేశానని. నీ నోటికి హద్దు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడని అర్థం. నీకు ఇష్టం వచ్చినట్టు, నీకు ఏది నచ్చితే నువ్వు అది మాట్లాడుతున్నావు. అందుకని నీలో పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉండడు. ఈ మధ్య ఒక వ్యక్తికి దేవుని మాటలు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇక నేను చర్చికి వెళ్తాను సార్, నేను బాగా భక్తిగా ఉంటాను సార్, నేను ఎవరి మాట విన్నాను సార్ అని చెప్పాడు. 3 వారాలు బాగా చర్చికి వెళ్ళాడు, అన్ని అలవాట్లు వదిలేశాడు, బాగా భక్తిగా జీవించాడు. 4వ వారం నుంచి కనపడల చర్చిలో. నేను అడిగా, నేను పలాని వ్యక్తి వస్తున్నాడంటే రావట్లేదని చెప్పారు. అడిగితే ఆ వ్యక్తి నా పాస్ట్ అడిగాడంట, ఏమరా నువ్వు, సార్ చెప్పాడు కదా నీకు, ఏమరా నువ్వు చర్చికి రావట్లేదంటే, అబ్బా అన్న, రావాలనుకుంటే పక్కనోళ్ళు నన్ను రానియటం లేదన్నా, పక్కనోళ్ళు రానియటం లేదన్నా. బో భక్తిపరుడు అయిపోయినావు కదరా నువ్వు, ఆ భక్తి ఎందరో, ఆ చర్చికి పోవటం ఎందరో అంటున్నారన్నా. నన్ను పాపంలో మళ్ళా దించిన దాకా నిద్ర బాలేదన్నా, మళ్ళా త్రాగుడికి బానిస అయిపోయినాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా ఆలోచన చేయండి. చివరి రోజుల్లో నీ సొంత రక్షణ అటు చేయాలంటే భయముతో వణుకుతో నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించాలి. నీ సొంత రక్షణ, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒక పాప అంటే దేవుని వాక్యం విన్నదంట. ఆ సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధత. మీరు పరిశుద్ధంగా ఉండండి అని పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారట ఒక చర్చిలో. ఈ పాప బాగా విన్నది వాక్యం. విని వాళ్ళ తాత దగ్గరికి వచ్చింది. వాళ్ళ తాత దగ్గరికి వచ్చి, తాతయ్య, ఈ రోజున మందిరంలో ఒక మంచి వాక్యం విన్నాను తాతయ్య. ఏ వాక్యం విన్నావమ్మా? పరిశుద్ధంగా జీవించాలి అనే దాన్ని విన్నాను తాతయ్య. అవునమ్మా, మనం పరిశుద్ధంగా ఉండాలమ్మా అని చెప్పాడు తాతయ్య. తాతయ్య, 1 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవించగలనా అని అడిగిందట పాప. ఆ తాత ఏమన్నాడు? మీరేమంటారు దానికి? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
ఒక సంవత్సరం రోజులు నువ్వు పరిశుద్ధంగా జీవించగలవా? ఒక ప్రశ్న, దానికి ఆన్సర్ మీరు ఏం చెప్తారు? చెప్తారు ఎవరైనా? జీవించగలను అనే వాళ్ళ చేతులు ఎత్తండి, జీవించలేను అనే వాళ్ళ చేతులు ఎత్తండి, నేను జీవించలేను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, జీవించలేవు. ఏం తాతయ్య ఇంత కష్టమా? అవునమ్మా. తాతయ్య 6 నెలలు ఉండగలనా? నో, ఇంపాసిబుల్. తాతయ్య 1 నెల ఉండలేవు. ఏం తాతయ్య 1 నెల కూడా ఉండలేవు. తాతయ్య 1 రోజు ఉండలేవు. పని తాతయ్య 1 నిమిషం ఉండలేవు. తాతయ్య 1 సెకండు ఉండగలవేమో అని అన్నాడంట. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? పరిశుద్ధంగా జీవించాలి అంటే ఎంత కష్టమో ఆలోచన చేయండి. మందిరంకి వచ్చేది పరిశుద్ధత కాదు, వాక్యం చదివేది పరిశుద్ధత కాదు, పాటలు పాడేది పరిశుద్ధత కాదు, పరిచయం చేసేది పరిశుద్ధత కాదు. నీ బిహేవ్, నీ ప్రవర్తన, నీ ప్రవర్తన. ఆ పాప అంట 1 సెకండ్ ఉండగలిగిందంట పరిశుద్ధంగా. ఆ 1 సెకండు పెంచుకుంటా లైఫ్ లాంగ్ పరిశుద్ధంగా మార్చబడిందంట పాప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు ఎట్టుండాలి? సార్ చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 14-16 వచ్చిన ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాశాడు దాన్ని? అర్థమవుతుందా? పేతురు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ఆ చదువయ్యా. కాగా బాగినాల మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు అజ్ఞాన దశలో అంటే జ్ఞానం లేని జీవితంలో పూర్వము. ఎప్పుడు పూర్వం చెప్పండి? ఎప్పుడు మీకు జ్ఞానం లేదు చెప్పండి? ఎప్పుడు? దేవుని నమ్మక ముందు, అంతే కదా? లోకంలో ఉన్నప్పుడు, మారు మనసు లేనప్పుడు, అంతేనా? అంతే కదా? లోకంలో ఉన్నప్పుడు, దేవుని ఎరక్క ముందు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, ఏది చేయకూడదు అనుకుంటే అదే చేసే జీవితం ఉన్నప్పుడు, ఎటు చూస్తే అటు వెళ్తున్న జీవితంలో, నీకు ప్రతిదీ ఏదంటే అది చేస్తున్న జీవితంలో, ఆ రోజుల్లో ఉన్నప్పుడు, ఆ పూర్వం ఉన్నప్పుడు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏమంటే చేసేవు నువ్వు. ఎప్పుడు జ్ఞానం లేనప్పుడు, జ్ఞానం లేని జీవితంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే ఎవరు? దేవుడు నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉన్నాడు. సృష్టికర్త నీలో ఉన్నాడు. నువ్వు దేవుని రక్తం చేత నువ్వు కడగబడ్డావు. పరిశుద్ధమైన రక్తం చేత కడగబడ్డావు. గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన రక్తం చేత కడగబడ్డావు. అందుకే దేవుడు అంటాడు, అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండమని రాయబడిన ప్రకారము నేను పరిశుద్ధులను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ఒక మందిరం కోసం మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేయండి. ప్రవర్తన, మందిరంలో ఒక ప్రవర్తన.
మందిరంలో ఒక ప్రవర్తన. మందిరంలో ఎట్టుంటావు తెలుసా? ఎట్టుంటాం? మనకంటే భక్తి పరులు లేరు, అంత పరిశుద్ధులుగా ఉంటాం మనం. ఇంట్లో ఒక ప్రవర్తన, బయట ఒక ప్రవర్తన. చూసా ఎన్ని ప్రవర్తనలు ఉన్నాయి మనలో, ఎన్ని ప్రవర్తనలు ఉన్నాయి. దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటే మీ ప్రవర్తన, మీ బిహేవ్ ఎలా ఉంది? అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన వేరు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది నీకు, జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇప్పుడు ఇక జ్ఞానం వచ్చింది కదా. చిన్నప్పుడు గోళీలు ఆడుతుండేవాడివి, నువ్వు క్యాట్ బేల్తో కొడుతుండేవాడివి, కుందుడు గుమ్మ ఆడుతుండేవాడివి, ఇంకేదో ఆట ఆడుతుండే. ఇప్పుడు ఇక జ్ఞానం వచ్చి ఇప్పుడు నువ్వు పోయి కోడి మిల్లు ఆడతావా? ఇప్పుడు పోయి గోళీలు ఆట ఆడతావా? ఆ అజ్ఞాన దశలో నీకు తెలీదు. పిల్లలుగా ఉన్నప్పుడు ఆడావు నువ్వు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయినావు. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా పెద్దవాడు అయిపోయినావు, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా జీవిస్తున్నావు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడడానికి అర్థం కావట్లేదు. ఆలోచించాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? అనుక్షణము బాగా గుర్తుపెట్టుకో, ఏదో ఒక పాపను చేస్తానే ఉన్నావు. అవునా? చేస్తున్నావు లేదా? అవునా? ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నావు. ఒకవేళ బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ భయంకరమైన పాపను చేయకపోవచ్చేమో, అనుక్షణం నీళ్ళకు వస్తూ ఉంటాయి తలంపులు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. పక్కనోడి మీద అసూయతో వస్తుంటుంది ఆలోచన, పక్కనోడి మీద ద్వేషంతో వస్తుంటుంది ఆలోచన, పక్కనోడిని హేళన చేయాలా, పక్కనోడిని హింసించాలా, పక్కనోడిని తిట్టాలా. ఇవన్నీ నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇది పరిశుద్ధత కాదు. ఇది నువ్వు పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు. నీ ప్రవర్తన బాగలేదు. నా బ్రతికింతే, వాడు చూడు ఎట్టుండాడో, ఈ చూడు ఎట్టుండాడో. ఒక మనిషి ఎదుగుతా ఉన్నప్పుడు వాడికి ఆ టైం వచ్చింది, వాడు ఎదుగుతున్నాడు. నువ్వు ఓపిక పట్టు, వెయిట్ చేయి, నీకు టైం వస్తుంది, నువ్వు ఎదుగుతావు పైకి. వెయిట్ చేయి, నువ్వు పైకి ఎదుగుతావు. పక్కనోడి గురించి కుళ్ళుకోవటం, నో, అది పరిశుద్ధత కాదు. పక్కనోడి మీద సాడీలు చెప్పటం పరిశుద్ధత కాదు. పక్కనోడి మీద అసహించుకోవడం పరిశుద్ధత కాదు. అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంది? నువ్వేంటి సాడీలు చెప్పటం? నువ్వేంటి నీ స్టేటస్ ఏంది? నువ్వు నిన్ను చూసి కుళ్ళుకొని చావాలి జనాలు. అర్థమవుతుందా? నీ పద్ధతిని చూసి, నీ పరిశుద్ధతను చూసి, నీ డిగ్నిఫైడ్ని చూసి, నీ క్యాడర్ని చూసి, నిన్ను చూసి కుళ్ళుకోవాలి జనాలు. నువ్వేంది ఒకరి చూసి కుళ్ళుకునేది? నువ్వేంది ఒకరి గురించి ఆలోచించేది? ఇదే దేవునికి నేర్పించింది. పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది. నేను పిలిచింది ఎవరమ్మా? ఎవరిని పిలిచారు? ఎవరిని పిలిచింది? పరిశుద్ధుడు పిలిచాడు నిన్ను వాలీలు పిలవలేదు. నిన్ను నిర్దోషి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యోగ్యుడు, యథార్థవంతుడు, అధికారి, హోదా కలిగిన పిలిచాడు నిన్ను. నువ్వు ఇక్కడికి వచ్చావు, చాలా మందిని పిలుస్తున్నాడు, నువ్వు వచ్చావు ఇక్కడికి. వాళ్ళు లోకంలో పరిశుద్ధుడి కంటే ఎక్కువ వాళ్ళు పిలుస్తూ అక్కడికి వెళ్ళిపోండారు వాళ్ళు. నిన్ను పరిశుద్ధుడు పిలిచాడు కాబట్టి ఆ మాటకి సమ్మతించి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? మందిరికి ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావో మందిరికి? ఎందుకు వచ్చావు చెప్పండి? ఎందుకు వచ్చావు మందిరికి? ఒక్కొక్క కోరిక ఉంది జనాలకి. ఆశ ఒకటి, కోరిక రెండు ఒకటే. ఒక్కొక్క కోరిక, ఏం కోరికతో వచ్చావు? నా అప్పులు పోతే పోవాలి,
మా పిల్లలకి పెళ్ళి కావాలి, చదువులు కావాలి, ఇంకా పలాంది కొనాలి, పలాంది కట్టాలి, ఇంకా నా రోగం బాగవ్వాలి. ఇవన్నీ మంచిదే, చెడ్డ నేను చెప్పను. నీకున్న కోరిక అంతా మంచిదే, అర్థమవుతుందా? నీ బిడ్డలకి పెళ్ళిళ్ళు కావాలి, నీ బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, నీ అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టాలి, ఫ్లాట్లు కొనాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకా ఆస్తులు సంపాదించాలి. ఇవన్నీ మంచిదేనే కాదంట నీ కోరిక. అది నీ కోరికంతా నిన్ను పిలిచిన పరిశుద్ధుడు ఉన్నాడే, ఆ పరిశుద్ధుడి దగ్గరకు వచ్చి నీ కోరికంతా అని చెప్పుకుంటున్నావు, కానీ అసలు ఆయన కోరిక ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. అర్థమవుతుందా? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నా కోరిక ఇదయ్యా, నాది ఇదయ్యా అని అంటున్నావే, ఆయన వింటా ఉంటాడు. అసలు ఆయన కోరిక ఏంది, ఆయన ఆశ ఏంది, అది నువ్వు తెలుసుకోవాలి ముందు. ఏంది ఆయన కోరిక? ఏంది ఆయన కోరిక? నశించు ఆత్మలున్నాయి, చాలామంది మారలేదు, నువ్వు మారేవు. ఆయన కోరిక అది. నువ్వు కానీ ఆయన కోరిక కానీ తీరిస్తే నీ కోరిక ఆయన తీర్చేస్తాడు. నీ కోరిక గురించి ప్రార్థన చేయబల్లా, నీకు ఏది బాగలేదు ఆయనకి తెలుసు. నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కదా, నువ్వు భక్తిగా ఉండవు కదా, యథార్థంగా ఉండవు కదా. నీ కోరిక ఏందో, నీ బాధ ఏందో, నీ కష్టమేందో సమస్తం దేవుడికి తెలుసు. నువ్వు దేవుని కోరిక నువ్వు తీర్చేదానికి ప్రయత్నం చేయి. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉంది? ఎన్నో ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి. నీ చూపుల్లో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ ఊహల్లో పరిశుద్ధత. పక్కనోడిని చూసిన కానీ కుళ్ళుకున్నావనుకో, పక్కనోడిని గురించి ద్వేషించావనుకో, పక్కనోడిని హింసల పాలు చేసి నవ్వుల పాలు చేయాలనుకున్నావనుకో, పగ ద్వేషం పెట్టుకుంటే అది పరిశుద్ధత నీలో లేదని అర్థం. నువ్వు దేవుని దగ్గరికి చేరలేవు. నీకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. హృదయాలోచనలు మనుషుని వశం అంట వస్తూ ఉంటాయి. నీకు భయంకరమైన ఆలోచన ఒకటి వచ్చింది అనుకో, ప్రభువా ఈ ఆలోచన నుంచి తీసేయ్యా, నాకొద్దు ప్రభువా, నాకొద్దేసి ఈ ఆలోచన తీసేయి. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఏ విధంగా చూడగలను అంటాడు యోబు. నీ కన్నులు, నీ హృదయం, నీ పద్ధతి, నీ జీవితం ఎలా జీవిస్తున్నావు? ఒక ప్రశ్న, ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు కదా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, మొదటి కొరింథీ పత్రిక 1:9 చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధుడు, తర్వాత ఎవరైనా నమ్మదగినోడు. నమ్మదగినోడు నిన్ను పిలిస్తే నువ్వు నమ్మదగినోడి దగ్గరికి రాకుండా నమ్మదగిన వారికి కలిసి వెళ్తున్నావే. నువ్వు ఆలోచించి, నిన్ను ఈరోజు పిలిచాడు, ఈరోజు అలా పిలిచాడయ్యా, ఎందుకంటే ఈ ఒక్కరోజేనంట పని, అందుకని ఆయన పిలిచాడు. ఆయనకి ఆ దగ్గరికి వెళ్ళిపోవాలా. నిన్ను నమ్మదగినోడు పిలిచాడయ్యా, నేను పరిశుద్ధుడు పిలిచాడయ్యా.
మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నీకు ఫోన్ చేసి అసిస్టెంట్ని పిలిపించి, సార్ నీతో మాట్లాడాలంటే పలానా రూమ్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి అంటే నువ్వు రా అంటే నువ్వు ఎట్టబోతావు ఆయన దగ్గరికి? ఎట్టబోతావు ఆయన దగ్గరికి? మంచిగా యాడికి వెళ్తున్నాం మనం? సీఎం దగ్గరికి వెళ్తున్నాం, అంతే కదా? యాడికి వెళ్తున్నాం? సీఎం దగ్గరికి వెళ్తాం. అంటే పోతాం, మంచిగా పోతాం, మంచిగా పోతాం. మంచిగా అంటే మంచి బట్టలు వేసుకుంటాం, మంచి శారీ కట్టుకుంటాం. ఎవరికి? సీఎం దగ్గరికి పోతున్నాం. దేవుని దగ్గరికి ఎట్లా రావాలి మనం? ఆత్మీయంగా అందంగా, శారీరకంగా అందంగా దేవుని దగ్గరికి రావాలి మనం. దేవుడు అంటాడు, నా బిడ్డని నేను రక్షించుకున్నాను, అబ్బా నా బిడ్డ ఆత్మీయంగా శారీరకంగా ఎంత చక్కగా ఉన్నారయ్యా అని అనుకుంటాడు దేవుడు. నీకు బీరువా అంతా చీరలు ఉంటాయి కదా, బీరువా అంతా ప్యాంటు షర్ట్లు ఉంటాయి కదా. నన్ను పిలిస్తే వేసుకో, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుంటా, నాకు ఎక్కువ ఉండేది కాబట్టి. నీకు రకరకాల చీరలు ఉంటాయి కదా, నీకు రకరకాల చీరలు మందిరానికి కట్టవు. నువ్వు కట్టుకున్న చీరే, ఇన్ని చీరలు ఉంటాయి నీకు. కట్టుకున్న చీరే అదే అదే అదే. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానో తెలుసా? నువ్వు పిలిచిన వాడు ఎవరైనా పరిశుద్ధుడు, నమ్మదగినోడు, అటువంటి అధికారి దగ్గరికి నువ్వు వస్తున్నావు. ఎట్లా రావాలి? నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఒక హానరబుల్ వ్యక్తివి, నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తివి. నువ్వు దేవుని బిడ్డారా, అందుకే దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూస్తారు అని అన్నాడు దేవుడు. అపోస్తలుడైన పేతురు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు ఉంటే రాయబడిన ప్రకారము. ఎక్కడ రాశాడు తెలుసా? లేవికాండం చదువు. ఇప్పుడు లేవికాండం 11వ అధ్యాయము 44-45 వచనాలు. లేవికాండము. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడైనటకు మీరు పరిశుద్ధులు కావాలని ఇక్కడ డిక్లేర్గా చెప్పేశాడు. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వం నుంచి నడిపించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను. నా దగ్గరికి నువ్వు వస్తే పరిశుద్ధులుగా రావాలి. నువ్వు పాపం పెట్టుకొని కాదు, నీ పాపనే కడిగేశాను కదా. ఒకప్పుడు పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఏదో చేస్తున్నావు, అప్పుడు చూడనట్టు దేవుడు ఉండాడు. ఇప్పుడు అందరూ అంతటా రక్షణ పొంది మారు మనసు పొందాలి, యేసయ్య కోరిక. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చేసింది కదా. నువ్వు ఎలా వస్తున్నావు మందిరం దగ్గరికి? ఎలా వస్తున్నావు? పరిశుద్ధత లేని జీవితాల్లోనే వస్తున్నావా? అపరిశుద్ధత కలిగే జీవిస్తున్నావా? ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను కదా. ఇక్కడ అంటాడు ఒక మాట, ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఏమంటాడంటే, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదని అంటాడు. నేల మీద ప్రాకు ఏందంటే, అంటే పాత నిబంధనలు ఏముంది? ఈ తినొచ్చు, ఈ తినకూడదని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పేతురు ఏమంటాడు తెలుసా? మొదటి తిమోతి చూడండి, మొదటి తిమోతి 4:4 చూడండి. మొదటి తిమోతి 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిషేధింపదగినగా. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదంటే అర్థం ఏంటంటే, ఇది పక్కన పెట్టండి, ఏది తినొచ్చో ఏది తినకూడదో మీకు తెలుసు, అంతేనా? కుక్క మాంసం తింటావా నువ్వు?
తింటావా? అమ్మ తింటారా? దక్షిణ కొరియా దేశంలో కుక్క మాంసం ఫేమస్, తెలుసా మీకు? పాము తింటావా నువ్వు? చైనా వాళ్ళ దగ్గర పోతే అన్నీ తింటారు వాళ్ళు. కప్ప తింటావా నువ్వు? అర్థమైందంటే నీ పక్కన ఉన్నటువంటి విశ్వాసి వాడు ఏది తింటున్నాను అసహించుకోకూడదు, గుర్తుపెట్టుకో. వాడు తిన్ని, వాడు మందిరానికి వస్తున్నా కూడా చెడుగా ప్రవర్తిస్తే అసహించుకోబాకు, తిట్టబాకు, నీ మనసులో దూషించబాకు. నీ మనసులో ఎవరిని అసలు దూషించేదానికి? వాడు మందిరానికి వస్తున్నాడు, వాడు పొరపాట్ల మిస్టేక్లో ఉన్నాడు అనుకో, నువ్వెందుకు దూషిస్తావు? ఎందుకు అవమానపరుస్తావు? ఎందుకు పక్కన సాడీలు చెప్తావు? ఎందుకు తిడతావు వాడిని? అసలు నువ్వు ఎవడని వస్తుంది వాడిని తిట్టేదానికి? నీకేం సంబంధం అని తిట్టేదానికి? వాడిని ఏం అనకూడదు, నువ్వు గుర్తుపెట్టుకో. నేల మీద ప్రాకు జీవన రాశులలో దేనివల్ల మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోకూడదు. నువ్వు ఎందుకు అపవిత్రం అయిపోతావు? పక్కనోని తిట్టి, పక్కనోని దూషించి, పక్కనోని అవమానపరిచి. వాడు గుడికి వస్తాడు కానీ దేనికాడు గుడికి రావటం? నువ్వు ఎందుకు వస్తున్నావు గుడికి? నువ్వేనా పరిశుద్ధురాలుగా? ఎవడు పరిశుద్ధుడు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడిని అనేదానికి నోరు ఎలా వస్తుందో నీకు? ఈ మాట ఎందుకు చెప్తానో తెలుసా? ఒకరిని నువ్వు అంటే నీ స్టేటస్ తగ్గిపోద్ది. నువ్వు ఒక హానరబుల్ వ్యక్తివి. నువ్వు ఇంతకు కూడా చెప్పాను మీకు, నిన్ను చూసి అందరూ కుళ్ళుకోవాలి. వా, నిజంగా వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు కదా, వల్ల పల్లె ఉండారా వాళ్ళు అన్ని నిన్ను చూసి కుళ్ళుకోవాలి. కానీ నువ్వు కాదు కుళ్ళుకునేది జనాలు. అసలు నీకు వాళ్ళకి తేడా ఏంది? గుర్తుపెట్టుకో. నేల మీద ప్రాకు పురుగులలో దేనిని అపవిత్రపరచుకోకూడదని దేవుడే చెప్తున్నాడే. ఈ భూమి మీద సంచరించే మనుషులను నువ్వు వాళ్ళని ఏళ్ళని ఎందుకు అపవిత్రపరచుకుంటావు? నీ జీవితం ఎందుకు ఈ విధంగా కొనసాగిపోతుంది? గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. అసలు మన దేవుడు ఎవరు తెలుసా? ఆయన ఎవరు తెలుసా? నిజంగా ఆ మాట అది మీరు చదువుతూ ఉంటుందండి, అందరికీ తెలుసు. ఆ మాట చదువుతుంటే నాకు ఎట్లుంటుందంటే, మన దేవుడు ఎవరు తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక. ఎవరైనా వాక్యం గుర్తుందా మీకు? హెబ్రీ రాసిన పత్రిక 7, హెబ్రీ రాసిన పత్రిక 7:26 చూడండి. బాగా చదవాలి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు. ఉండమ్మా, మన చదువుతాం. ఎవరైనా పరిశుద్ధుడు, పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్ముషుడు, తర్వాత పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు. నువ్వు ఎవరు అయ్యా? నువ్వెవరు చెప్పు? ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన దానవు. నిన్ను ప్రత్యేకంగా చూడాలి జనాలు మందిరంలో. అర్థమవుతుందా నీకు? ఊరా ఈయన సరేలే అబ్బా, ఊరా ఈమె సరేలే అబ్బా, ఈ సంగతి అంతా తెలుసులే, ఈ సంగతి అంతా తెలుసు అని అనిపించుకుంటున్నావా? మన దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక. అంటే పాపులతో కలిసి భోజనం చేశాడు యేసు ప్రభువు, వాళ్ళ పాపం అంటుకోలేదు. అర్థమవుతుందా? పాపులతో తిరిగాడు, ఆ పాపం అంటుకోలేదు. నువ్వు పాపులతో తిరుగుతుంటావా లేదా? తిరుగుతావమ్మా? తిరుగుతావా లేదా? ఏం తెలిసి చెప్పరా? ఇప్పుడు మీరు పనులకు పోయిన కొంతమంది ఉండారయ్యా, పనులకు పోయిన కొంతమంది ఉన్నారు. బేల్దారి పని, పెయింట్ పని, ఇంకేదో పని పోయేవాళ్ళు ఉన్నారు. నువ్వు బేల్దారి పని చేస్తావు, అందరు భక్తి పనులు ఉన్నారు. బేల్దారిలా పెయింట్ పనులు అందరు భక్తి పనులు ఉన్నారా? నువ్వు పని చేస్తున్నావు, ఏదో మామూలు పని చేస్తున్నావు, అందరు భక్తి పనులు ఉన్నారా? వాళ్ళు ఎట్టున్నారు?
ఎట్లా వాళ్ళ నువ్వు నీ స్టాఫ్ ఉంది, నువ్వు జాబ్ చేస్తుండవు, టీచర్గా ఉన్నావు, నర్సుగా ఉండవు, స్టాఫ్ ఉంది, ఎట్లుండవు నువ్వు ఎట్లుండాలా? వాళ్ళందరూ నర్సులు అందరూ క్రిస్టియన్సా? టీచర్స్ అంతా క్రిస్టియన్సా? లేదే. ఎట్లుండాలి నువ్వు? పాపులలో చేరక. అంటే అర్థం ఏంటంటే, ఇందాక చెప్పా మీకు ఫస్ట్, మందిరంలో ఒక మందిరంలో ఒక ప్రవర్తన, ఇంట్లో ఒక ప్రవర్తన, బయట ఒక ప్రవర్తన. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నువ్వు ఉదాహరణకి పనికి వెళ్ళావు అనుకో, వాళ్ళతో పనికి వెళ్ళావు, వాళ్ళందరూ కూడా స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, తాగే వాళ్ళు ఉంటారు. రే బా రాత్రి సినిమా ఉన్నిందిరా, పల్లె ఉన్నిందిరా అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఆ మనిషి ఈ మనిషి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి సినిమా పాట పాడుతుంటాడు, నువ్వు కూడా తాళం వేసావు అనుకో, నువ్వు కూడా తాళం వేస్తుంటావు ఒక్కోసారి. అంటే అది వేరు కదా. మందిరంలో కదా మనం పరిశుద్ధంగా ఉండేది, మందిరంలో కదా మనం బాగుండేది. బయట ఊరు చూస్తుంటాడు. నీ ప్రవర్తన, దేవుడు పాపులలో చేరక నిష్కల్ముషుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు పాపులలో చేరక. గుర్తుపెట్టుకో. ఈ సమాజం ఎటువంటిదంటే, ఒక చెప్తా నీకు, ఒక మంచి విషయం చెప్తా. ఈ సమాజం ఎటువంటిదంటే, ఎవడైతే చెడ్డగా తప్పులు చేస్తాడో, చెడ్డగా పాపం చేస్తాడో, వాడు జీవితం అంతా ఉక్కిష్టంగా ఉంటుందో, వాడు అన్ని చెడు కార్యాలు చేస్తే వాడు మంచోడు. వాడిని ఏమనరు, ఒక్కరు కూడా వాడిని ఏమనరు. ఎందుకంటే వాడు అన్ని పనులు చేస్తాడు, చెడ్డగా తిరుగుతాడు, చెడుగా చేస్తాడు. వాడు వాడు ఎవరు తెలుసా? మంచోడు. వాడు ఏమీ చేయకుండా ఉంటాడే, వాడి మీద నిందలేయటము, అవమానాలు వేయటము, సూటిపోటు మాట్లాడటము, వాడిని ఏదో ఒక రీతిగా వాడిని దేవుళ్ళ నుంచి లోకంలోకి లాగాల వాడిని. అంతే. నీకు ఎవరు తెలుసా శత్రువు? నీకు శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరు తెలుసు? ఎవరు నీకు శత్రువు? శత్రువు అంటే సైతాన్ అంటాం మనం, అంతే కదా. వాడు ఒకడు ఉన్నాడని. నీ భార్య నీకు శత్రువు. నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోవటం కారణం నీ భార్యే. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోవడం కారణం నీ భర్తే. నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవితం కారణం నీ బిడ్డలే. నీకు అర్థం కావట్లే. సైతాన్ నిజమే కాదంటలే. సైతాను ప్రేరేపిస్తే నీ భర్తను రెచ్చగొట్టు, నీ భార్యను రెచ్చగొట్టే, నేను ప్రేరేపణతో నేనంత మాత్రం పోండి, నేను వాడు మాట నేను అపరిశుద్ధుండే కదా, ఇంకా అంతే కదా. సైతాను మాట నేను వింటున్నానంటే నేను ఎవరిని? నేను వాళ్ళంటోనే కదా, నేను వాళ్ళంటోనే. నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో నీ భార్య నీకు శత్రువు. పరిశుద్ధంగా నువ్వు ఉండనీయుడు. నీ భర్త నిన్ను పరిశుద్ధంగా ఉండనీయుడు. నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండనీరు నిన్ను. సమాజం పరిశుద్ధంగా ఉండనీది నిన్ను. మన దేవుడు ఆయన చెప్పాడు, నేను ఐగుప్తు దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చిన యెహోవాను నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎట్టుండాలి చెప్పేశాడు. అంతే. ఉండమన్నాడు, అంతే అన్నాడా? ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎలా పరిశుద్ధంగా ఉన్నావు, నీ భర్తని ఎట్ట చూస్తున్నావు, నీ భార్యని ఎట్ట చూస్తున్నావు, నీ బిడ్డలను ఎట్ట చూస్తున్నావు, పక్కన వాళ్ళని ఎట్ట చూస్తున్నావు, పక్కన వాళ్ళు విమర్శించి తిట్టి చూటిపోటి మాటలు ఎట్ట చేస్తున్నావు. ఇవన్నీ అపరిశుద్ధత. నువ్వు పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు కాదు, నువ్వు అంతే. ఈ పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేము. ఈ పరిశుద్ధత లేకపోతే ప్రభు దగ్గర కూడా పోలేము. అందుకే దాన్ని మళ్ళీ చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును పాపులలో. అమ్మా ఏడనో ఇప్పుడు నువ్వు ఎవరిలో చేరిపోతున్నావు? ఆ బ్యాచ్లో జారుతున్నావా? ఈ బ్యాచ్లో జారుతున్నావా? నిద్ర లేస్తే విశ్వాసులతో చేరి స్నేహం, పక్కన వాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్పను, స్నేహం చేయాలా. కానీ వాళ్ళ పాపం నీకంటుకుంటుంది, వాళ్ళ అలవాట్లు నీకు వచ్చేస్తున్నాయి.
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడునైనా అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అబ్బా, ఎవరమైనా అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, అంటే తగినవాడు, సరిపోయిన వాడు. పిలిచాడు మిమ్మల్ని ఇప్పటికి రమ్మని. నేను నీకు సరిపోయిన వాడునయ్యా. నీకు ఎవరు కూడా సరిపోయిన వాళ్ళు కాదు. నేను తగిన వాడునయ్యా. నేను నిన్ను పిలుస్తున్నా, సహవాసానికి పిలుస్తున్నా, పరిశుద్ధులుగా ఉండేదానికి పిలుస్తున్నా. ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాను కదా, నేను పరిశుద్ధుడు కదా, నేను పిలుస్తున్నా. నేను మిమ్మల్ని పిలుస్తున్నా, నా దగ్గరికి రండి దేవుడు చెప్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అనుక్షణం ఈ వాక్యం నీకే కాదు, నాకు కూడా. అర్థమవుతుందా? నేనేమో పరిశుద్ధుడిని కాదు. ఈ వాక్యం మనందరికీ అన్వయించుకోవాలని మనం. నిజమే కదా, పరిశుద్ధుడంటే ఎలా ఉండాలి? నీ నరనరాల్లో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత. ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన అంటాడు, నీవు అది మనందరికీ తెలుసు, అది నీవు పాపం చేయకపోవచ్చు. పాపం చేయకపోయినా దేంట్లో పాపం చేస్తున్నావు? ఆలోచనలో. ఆ పండు తినాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అని ఆలోచన చేస్తున్నావు. విలియం ఎడ్వర్డ్ గారు ఒక మాట అన్నాడు. విలియం ఎడ్వర్డ్ గారు ఏమన్నాడు తెలుసా? ఆయన సార్ వాక్యం చెప్తా, 3 రకాల బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్పాడు. 3 రకాల బ్యాచ్లు ఎవరంటే, ఒక బ్యాచ్ నేను అన్నాడు. అంటే నేను స్టేజ్ మీద ఉండా, నేను ఎక్కడున్నాను? స్టేజ్ మీద ఉండా నేను. 2వ బ్యాచ్ కుర్చీలో కూర్చో ఉన్నారు, 3వ బ్యాచ్ కింద కూర్చో ఉన్నారు. ఆయన అన్నమాట ఏంటంటే, ఇప్పుడు కానీ భూకంపం వస్తే ముందు పడేది నేనే, తర్వాత కుర్చీలో వాళ్ళు పడిపోతారు, తర్వాత కింద వాళ్ళు పడిపోతారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత ఎత్తుకెదిగిన ఆత్మీయతలో నీకే కష్టాలమ్మా, నీకే బాధలు, నీకే శోధనలు, నీకే ఇబ్బందులు, నీకు టెన్షను, ఆందోళన. ఎందుకబ్బా నాకు ఈ బాధ అనిపిస్తుంటుంది. నువ్వు ఎంత భక్తిగా ఎదగాలనుకున్నా, రోజు రోజుకి నీ బాహ్య పురుషుడు కుషించిన నీ ఆంతర పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నా సరే, నువ్వెంత భక్తిగా ఉన్నా సరే, నువ్వు పరిశుద్ధంగా జీవించినా సరే, ఉన్నత స్థితికి రావాలనుకున్నా సరే, ముందు నిన్ను కొట్టేది సాతాను నిన్నే. నీకే దెబ్బలు, నీకే బాధలు, నీకే రోగాలు, నీకే కష్టాలు, నీకే అప్పులు, నీకే సమస్యలు వచ్చేది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది సామాన్యమైనది కాదు. పరిశుద్ధత అనేది, పరిశుద్ధంగా ఉండటం అనేది సామాన్యం కాదు. ఏదో మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం, సార్ ప్రార్థన చేస్తున్నాడు, వింటున్నాం, పోతున్నాం, వాక్యం చదవడం అనేది కాదు. పరిశుద్ధంగా లేకపోతే పరలోక రాజ్యానికి పోలేము. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నేను పిలిచింది ఎవరు? నీ తండ్రి. ఎవరు? నీ తండ్రి. నీ తండ్రి ఒక రాజు, నీ పిలిచింది రాజు, అధికారి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన, అధికారులకి అధికారి ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. నిన్న ఒక రాజు కుమారుడు ఎట్టుండాలి? నువ్వు రాజు ఎట్టుండాలయ్యా? రాజు కొడుకు ఎట్టుండాలయ్యా? రాజు కొడుకు సింపుల్ గుడ్లు పోతుంటాడు. రాజు కొడుక పోతుంటాడా? ఎట్టుంటాడు? మన తండ్రి ఎవరు? రాజు. మనం ఎట్టుండాలి?
యువరాజులమే, యువరాణులము. నిజంగా క్రైస్తవులంటే వీళ్ళేరా, పరిశుద్ధులంటే వీళ్ళేరా అని అనర్థం అందరూ. మంచి బట్టలు వేసుకొని రమ్మంటే కూడా బాధే కొంతమందికి. ఆయనకేమి ఊరొకరు ఇస్తూ ఉంటారు, ఆయనకేమి ఎన్నో ఉన్నాయంటారు, మాకు లేవు. ఉన్నయే వేసుకోవాలా, ఉన్నయే మంచిగా చేసుకోవాలా. నీకెన్ని బట్టలు లేవయ్యా, ఎందుకు దేవుని దగ్గరికి అట్ట వస్తావు నువ్వు? ఆ మాట ఇప్పుడు మీరు కాదు, మీరు బాగుంటారు, అది కాదు. ఆ మాట అంటే బాధ జనాలకి, ఆ మాట అంటే బాధ జనాలకి. రాజు కొడుకుని ఎట్టండి, అది గుర్తుపెట్టుకో. నేను రాజు కొడుకుని, నేను ఒక రాణిని. రాణి సింపుల్ రాణి అట్టుండ దాసిలే బాగుండే. రాణేమో సింపుల్గా ఉంటే దాసిలు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. యువరాజులేమో సింపుల్గా ఉంటే బొట్టలు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఎలా జీవిస్తుందో మన జీవితం, మన బ్రతుకు ఆలోచించేయండి. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు అంటున్న మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా అట్టుండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే అనుక్షణం. దావీదు హృదయానుసారుడు ఎట్టయ్యాడంటే అసలు ఏంది హృదయానుసారుడు ఎట్టయ్యాడంటే, ప్రతిదీ ఏది చెయ్యాలన్నా దేవుని దగ్గర విచారణ చేసేవాడంట. అది ఏది చెయ్యాలని దేవుని దగ్గర విచారణ చేసేవాడంట. కొన్ని విచారణ చేస్తామా, కొన్ని చెయ్యం. కొన్ని అర్జెంటుగా ఎక్కడికన్నా పోవాలనుకో, తండ్రి ప్రభా స్తోత్రం పోతాం, రామే వెళ్ళిపోతాం. ప్రభా విచారణ చేస్తాం నీ దగ్గర, నాయన అడిగి పోవాలా అని అడగం. ఎందుకంటే పోవద్దంటాడేమో దేవుడు అడగి, అది కూడా అడగదు దేవుణ్ణి, ఆడ బావద్దంటాడేమో. అందుకని ఆ మాట లేకుండా చిన్నగా సింపుల్ ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటాం మనం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నేను యువరాజు కొడుకుని, యువరాణి, నేను యువరాణిని, నేను ఎలా ఉండాలి? నా తండ్రికి తగ్గట్టు నేను జీవించాలి. నా తండ్రి నిర్దోషి, నిష్కల్ముషుడు, ఆయన పవిత్రుడు. నా తండ్రి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు అయినా నేను కూడా అలాగే ఉండాలి. నేను పరిశుద్ధంగా, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు. అర్థమవుతుందా? నా తండ్రి చెప్పాడు. నా తండ్రి ఏమని చెప్పాడు? నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులు ఉండమని చెప్పాడు. అందుకని పరిశుద్ధుడిగా ఉండాలి. నా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి. అన్నీ వస్తుంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి, వాళ్ళ మీద కుట్ర, ఇళ్ళ మీద వస్తుంటుంది. ఇవన్నీ రానియకుండా చూసుకుందాం. ఇవన్నీ రానియకుండా చూసుకుంటేనే అదే పరిశుద్ధత. ఒకరి గురించి ఎత్తుకోబాకు, వాడు ఎత్తుకోబాకు. నువ్వేంది, నీ స్టేటస్ ఎందుకు గుర్తుపెట్టుకో. నీ గురించి కుళ్ళుకోవాలి జనాలు. నువ్వు ఉండే విధానం బట్టి కుళ్ళుకో. నువ్వు పోతుంటే జనాలు అబ్బో అనుకోవాలా. నువ్వు కాదు అబ్బో అనేది. నువ్వు పోతుంటే అబ్బో అని అనుకోవాలి జనాలు. ఎందుకంటే నువ్వు ఉండే తీరుని బట్టి, నువ్వు ఉండే పరిశుద్ధాత్మను బట్టి, నువ్వు ఉండే స్థితిని బట్టి జనాలు అట్లా అనుకోవాలి. ఒకరి గురించి మొరగబాకు, ఒకరి గురించి అడగబాకు, ఒకరి గురించి కుళ్ళుకోబాకు, కపటాలు పెట్టుకోబాకు. నీ గురించి కపటాలు పెట్టుకుంటే నువ్వు సంతోషపడు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా దీవించబడతావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈరోజు సందేశం నాతో నువ్వు మాట్లాడావు దేవా, నాతో నువ్వు మాట్లాడావు. నన్ను పిలుస్తున్నావు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మదగినోడు పిలుస్తున్నాడు. నువ్వు నిందారహితుడు అయ్యా. నిజమే, నేను ఎలా జీవిస్తున్నాను, అనేక కోణాలతో నువ్వు నాతో మాట్లాడావు. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా. ఉండనీయటం లేదయ్యా సాతానుడు. లోకాశలు కల్పిస్తున్నాడయ్యా. మళ్ళా
అయ్యా నీ వైపు చూస్తే అన్నీ మర్చిపోతాను, నీ వైపు నేను చూడాలి. హృదయానుసారుడిగా నేను ఎప్పుడు మారాలి? పరిశుద్ధుడిగా ఎప్పుడు మారాలి? ఆత్మీయంగా ఎప్పుడు ఉండాలి నేను? దేవా, ప్రభువా, మా విశ్వాసులందరినీ పరిశుద్ధులుగా చేయి. మందిరంలో అందరూ పరిశుద్ధులుగా ఉంటే ఎంత బాగుంటుందయ్యా. అందరినీ పరిశుద్ధులుగా చేయేసయ్యా. పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి మమ్మల్ని పిలిచే పాపంలో చేరిన వాడు కాదు నువ్వు. నిద్రలేస్తే మేము పోవాలి, పనులకి వెళ్ళాలి, అయినా నీకు పాపం అంటుకోలేదు. వాళ్ళతో మేము సహకరించకుండా మేము ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి, మేము ప్రత్యేకంగా ఉండాలి ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో అయ్యా సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అందరూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, అందరూ దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధి అయా సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వను అయా పరిశుద్ధాత్మలో ఆనంద్ గ్లోరీ హర్షధ్వనుల అయా ఆమేన్
హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు యేసయ్యా. నీ నిలువెల్ల నిండి ఉన్న దేవుడు, మనసారా దేవుని ఆరాధించు. ఆమేన్. యేసయ్యా నా నిలువెల్ల, అయ్యా నా మనసారని అయ్యా అయ్యా సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై అయ్యా నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే గ్లోరీ, ఆమేన్. స్తుతి గీతాల. ఈ మందిరం అంతా పరిశుద్ధతే, ఒక్కొక్కరు పరిశుద్ధతే, పరిశుద్ధత సంతరించుకోవాలి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క పరిశుద్ధత. పవర్ ఆఫ్ ద స్పిరిట్, రిలీజ్ ద పవర్, పవర్, రిలీజ్ ద పవర్. పరిశుద్ధత ఒక్కొక్కరిలో, ఒక్కొక్కరు పరిశుద్ధత, పరిశుద్ధత ఒక్కొక్కరిలో పరిశుద్ధత. అభిషేకం, 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 పరిశుద్ధత. ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతా. ఆమేన్. యెహోవా గోరి పరిశుద్ధాత్మ అభిషేకం, 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 అభిషేకం. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా. ఆమేన్. అయ్యా అందరూ పరిశుద్ధత, ఈ చర్చ్ అంతా పరిశుద్ధత. రిలీజ్ ద పవర్, 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 రిలీజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ ద పవర్, రిలీజ్ ద పవర్, 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 పవర్. రిలీజ్ ద పవర్. హోలీ, హోలీ, హోలీ. ఈశిద కందర సందర కందర బాబర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గ్లోరీ, ఆమేన్, ఆమేన్. పవర్, పవర్ ఆఫ్ ద స్పిరిట్. హోలీ అభిషేకం, 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 అభిషేకం. ఆమేన్. గ్లోరీ, ఆమేన్. స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ఆమేన్. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల
సాగిలపడి నమస్కారం ఆమేన్ చేసేదా ఆమేన్ సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధి సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మందిరం అంతా ఆత్మతో నింపబడాలి, మందిరంలో ప్రజలందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ పరిశుద్ధాత్మ సంతరించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అభిషేకించబడాలి. ఇప్పుడే నీ శక్తి వెళ్ళిపోవాలి, నీ శక్తి వెళ్ళిపోవాలి. ఇప్పుడే నీ శక్తి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీ శక్తి వెళ్ళిపోవాలి. మా చర్చిలు అందరూ నీ ఆత్మతో నింపబడాలయ్యా, అందరూ పరిశుద్ధంగా జీవించాలయ్యా. ఏ వ్యక్తి వచ్చినా, ఏ శోధన వచ్చినా లొంగకుండా నీ వైపు చూడాలి. ప్రార్థన చేద్దాం. యేసుబాబు వచ్చి ప్రార్థన చేస్తాం. అందరం దేవునిలో ఆనందిద్దాం. పరిశుద్ధాత్మ దిగి రాబోతున్నాడు, దిగొచ్చాడు, మన మధ్యకున్నాడు ఆయన. ఇప్పుడు అందరం ప్రార్థన చేస్తాం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన గొప్ప దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలు. 24 పెద్దలు, 4 జీవుల గానములు, కోట్లాను కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని పూజింపబడుచున్న పూజ్యార్హుడా, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినములను ఆయన ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఇప్పటి వరకు నాయన మీ నామములో ఆరాధించేదానికి, మీ నామమును ఘనపరిచేదానికి, మీ నామములో స్తుతించేదానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే ఈ లోకములో జీవిస్తూ ఉన్నది మేమే కానీ జీవింపచేసేది మీ ఆత్మ ఉన్నది గనుక నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. భక్తుడైన పేతురు అంటూ ఉన్నాడు, మీరు వెండి బంగారముల చేత క్షయమైపోయిన వాట్ల చేత మీరు విమోచింపబడలేదు కానీ పరిశుద్ధుని రక్తము చేత, నిష్కలంకుడైన రక్తము చేత, గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడిన వారు గనుక, జగత్ పునాది వేయబడక మునిపే మీరు విమోచింపబడి ఉన్నారు గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మేము నమ్మకమైన పనివారిగా జీవించాలి గనుక ఈరోజు మీరు మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మేము జీవించే జీవించం, మేము నడిచే నడక, మేము జీవించే ప్రతి ఒక్క ఆలోచన కానీ పరిశుద్ధంగా ఉండాలని మీరు మాతో సెలవిస్తూ ఉన్నారు. ఇది మొదలుకొని నిర్ణయం మేము జీవించే జీవితం పరిశుద్ధంగా జీవించే కృప ఇప్పుడు మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే స్పందించి హృదయంలో నాయన ఒక తీర్మానం కలిగి ఉన్నారు, ఉదయకాల సమయంలో అటు తీర్మానం చేత మేము స్థిరపరచబడాలని మీ సన్నిధిలో ముందుకు కొనసాగిపోతూ ఉండగా వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో పెనవేసుకుంటూ నూరంతలుగా ఫలించే కృప మాకు అనుగ్రహించమని దినము ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే దూర యంత్ర శబ్దం ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో అయా ప్రతి ఒక్కరి ఆత్మలను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ప్రతి ఒక్క జీవితము పరిశుద్ధత కలిగి జీవించే కృప మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నాయన మీరే సమస్తము జరిగించమని నా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మన్యున సహవాసము సమాధానం, పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్న బిడ్డలకు దేవుని కృప కాపుదల
సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరమ తండ్రి, యేసు రాజా, యేసు రాజా, పరిశుద్ధాత్మా, పరిశుద్ధాత్మా. అందరికి వందనాలు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మా అందరినీ పరిశుద్ధులుగా మార్చునుగాక.